అరే మామ బండికి ఇస్తే కట్టాలరా, ఒక 5,000 ఉంటాయి వరా. నేనే క్రెడిట్ కార్డు బిల్ కట్టాలరా, నీకు 10,000 కావాలి మా ఇంట్రెస్ట్ కావాలి. వచ్చేళ్ళు ఉంటుంది చూడు. పరిస్థితి ఏంట్రా, మన డబ్బులు ఎట్టా ఏమైనా ఉపాయం ఉందా నీ దగ్గర? నా దగ్గర ఒక ఉపాయం ఉందిరా. ఏంట్రా ఉపాయం? రాజాన్న దగ్గరికి వెళ్దాం. అన్న నువ్వే దిక్కు, నాకు ఎంత కావాలి అని అడుగుదాం. సరే మామ వెళ్దాం పదా. మన ఎంతమంది దగ్గర తీసుకోలేదు, ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదు. గొర్రె గడ్డ దొరికింది, అది వెళ్ళి గొర్రెని చేద్దాం పా. ఓకే మా పద. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. నేను పోతాను నాకు ఇది వద్దు. ఏంట్రా వచ్చి వెళ్ళిపోతున్నా, ఏం చెప్పకుండా వాడు పోయేసిన రోజు తిరిగి డాలు కుట్టుకొని వేసుకుంటుంటాం. వాడి దగ్గర మనం ఏం డబ్బులు అడుగుతుంది చెప్పు? 200 వాడికి కొత్త డాలు కొనుక్కుంటాడు. అసలే వర్షాకాలం రా, దేనికైనా మంచిది. ఇంకో 500 ఎక్స్ట్రా అయితే వాడే కొత్త బన్నీలోనూ డార్లు కొనుక్కుంటాడు. సరే మామ. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. పండగ చేసుకో. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వెళ్ళి గొర్రెని చేద్దాం పా. ఓకే మా పద. నీకు ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మ ఇంటికాడ నాకు ఫోన్ చేయొద్దని. ఫోన్ పెట్టాయి. వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు, నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? ఆండ్రా చెప్తాం మీ సంగతి. End of flashback. నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? చూసారా 500 లాభం. ఇలాంటి